దేవునిది ఎవరు నిజమైన దేవుడు అని మనం తెలుసుకోవాలంటే, దేవుని యొక్క గుణగణాలని మనం పట్టి చూసినట్లయితే మనం గ్రహించగలము. ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఉన్నాడు. అతన్ని మనం దేవునిలాంటి మనిషి అని అంటాము. కానీ అదే వ్యక్తి ఒక 5 మందినో, 10 మందినో పెళ్లి చేసుకుంటే మనం ఆ మాట అంటామా? ఇతడు దేవునిలాంటి మనిషి అని అంటామా? లేకుంటే అతడు దొంగతనం చేస్తూ, అన్యాయం చేస్తూ, మోసం చేస్తూ ఉంటే అతన్ని మనం దేవునిలాంటి మనిషి అని అంటామా? లేకుంటే ఒకరి తల తొక్కుతూ ఒకరిని తొక్కుకుంటూ పైకొచ్చిన వాడిని మనం దేవునిలాంటి మనిషిని అని అంటామా? లేకుంటే అన్యాయంగా గెలిచిన వాడిని మనం దేవునిలాంటి మనిషి అని అంటామా? కాబట్టి దేవుడు నీతిమంతుడు అనేసి ఫస్ట్ గ్రహించండి. దేవునిలో అన్యాయం ఉండదు. దేవునిలో అబద్ధం ఉండదు. అబద్ధం ఆడేవాడు దేవుడు కాదు. మోసపుచ్చేవాడు దేవుడు కాడు. ఎందుకంటే సమస్త ఈ లోకము ఆయన అధికారం కింద ఉంది కాబట్టి ఆయన అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు ఆయనే కాబట్టి ఆయనలో తప్పు ఉంటే ఇంకొక తప్పు చేసిన వానికి ఆయన తీర్పు తీర్చలేడు. కాబట్టి ఆయనలో ఖచ్చితంగా తప్పు పాపం అనేది ఉండదన్నమాట. కాబట్టి దేవుడు ఎవరు అనే సంగతి మనం ఖచ్చితంగా ఈ ప్రకారంగా మనం గుణాలని బట్టి చూసినట్లయితే దేవుడు ఎవరో మనకి తెలిసిపోతుందన్నమాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.